టు ప్రైమ్ డిబేట్. ఎస్ సుబ్బారావు గారు, ఇప్పుడు ఈ పర్యావరణ విధ్వంసం, భవన నిర్మాణం ఖర్చు ఇలాంటి అన్ని శాసనసభ వేదికగా చర్చ పెట్టాల్సిందని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఈ చర్చ పెట్టడం ద్వారా దీంట్లో పారదర్శకత అనేది పెరుగుతుందనుకోవచ్చా, లేక రాజకీయ ప్రాధాన్యమా, అసలు ఏంటి, ఎలా మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇక్కడ వైఎస్ఆర్పి మిత్రులు మాట్లాడుతూ ఇది టూరిజం కోసం నిర్మాణం చేపట్టిందంట. టూరిజం కోసం వచ్చేవాళ్ళు అంత ఎక్స్పెండిచర్ పెట్టేసి అంత ఖర్చు పెట్టేసి ఈ యొక్క నిర్మాణాల్లో ఉండే అవకాశం ఉందా అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అసలు ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వ హయాంలో లేదా ఇప్పుడైనా కానీ లేదంటే రోజా గారి మీద ఆరోపణలు వచ్చిన తర్వాత కానీ ఎప్పుడైనా ఇవి ఫలానా పర్పస్ కోసం మేము నిర్మించామని ఓపెన్ గా చెప్పాలి కదా. కానీ ఇప్పుడు అక్కడ ఉన్న టెక్నీషియన్స్ కానీ ఆ ఆఫీసర్స్ కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, సిఎంఓ ఆఫీస్ అని చెప్తున్నారు. సిఎంఓ ఆఫీస్ ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారి నివాసానికి కావాల్సిన పరిస్థితులను కల్పిస్తూ అక్కడ నిర్మాణం చేపట్టారు తప్ప టూరిస్టుల యొక్క సానుకూలమైన సదుపాయాలతో పెట్టింది కాదు అది. కాబట్టి సెక్యూరిటీ కనో లేదంటే సీఎంఓ ఆఫీస్కు ఉండే పరిస్థితులు వాటిని బట్టి నిర్మాణాలు చేపట్టారు తప్ప టూరిజం కోసం చెప్పారు. ఎందుకంటే టూరిజమే కనుక అయి ఉంటే గతంలో 7 కోట్ల రూపాయల ఆ సంవత్సర ఆదాయం వచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు రావట్లేదు దాంట్లోకి, టూరిజంలోకి ఎందుకు రాలేకపోతున్నారు? అంత స్తోమత కలిగిన వాళ్ళు ఈ విశాఖపట్నానికి లేదు. ఏ అమెరికా నుంచి అమెరికా ప్రెసిడెంటో ఎవరో వస్తే చెప్పలేము కానీ అక్కడ ఒక దురుద్దేశంతో అసలు ఒకటి చాలా స్పష్టం, ప్రభుత్వ ఉన్నాయి, ఎంతమంది సరిపోతుంది, అసలు ఎంతమంది వస్తే ఎంతమంది గెస్టులు సరిపోతుంది, అసలు ఎన్ని ఉన్నాయి అక్కడ, అసలు ఎంతమంది ఉండొచ్చు, ఎలాగ ఉండాలి, ఏంటి అసలు అసలు ఒకటండి. నిజమే, ప్రజల కోసం కట్టించారంటున్నారు మిత్రుడు. కట్టించినప్పుడు నిర్మాణాలు చేపట్టేటప్పుడు చూస్తామనంటే ఈవెన్ మీడియాని కూడా ఎందుకు అనుమతించలేదు? అంత సీక్రెట్ గా కట్టవలసిన అవసరం ఏంటి? మీడియా చూసుకోండి, ఇదిగో ఓపెన్, మేము నిర్మాణాలు చేపడుతున్నాం, ప్రజా శ్రేయస్సు కోసం నిర్మిస్తున్నాము అని చెప్పేసి మీడియాను స్వేచ్ఛగా వదలవచ్చు కదా. అలానే దీంట్లో అప్పటికే సుప్రీంకోర్టు, హైకోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్ కేసులో కొన్ని ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలు కూడా ఉల్లంఘించారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. నిజంగా కనుక అలాంటి ఆరోపణల నుండి అంచనాలకు మించి వ్యయంలో చట్టబద్ధంగా కనుక ఆ యొక్క సొమ్మునిది ఉపయోగించకుండా ఉండుంటే దాని మీద డెఫినెట్ గా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఒకటండి, వాళ్ళు కట్టింది 3 రాజధానుల పేరుతో, దాంట్లో హైకోర్టు వ్యతిరేకంగా తీర్పు వచ్చిన తర్వాత దాని నుంచి ప్రజల్లో ఏదో అభిప్రాయం వస్తుంది, నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుందని చెప్పేసి లేదు విశాఖపట్నంలోనే సీఎం గారు క్యాంపు కార్యాలయం నిర్వహిస్తారని చెప్పేసి ఆ నాయకులే ప్రకటించారు కదా. ఆ ప్రకటన ఇండికేషనే ఇది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ క్యాంపు కార్యాలయం ఇక్కడ పెడతా అంటున్నాడు కాబట్టి ఆ క్యాంపు కార్యాలయానికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు, సీఎం కొన్న సెక్యూరిటీ మొత్తం కలిపేసి అక్కడ నిర్మాణాలు చేపట్టారు. ఇప్పుడు అది ఎవరికి ఉపయోగం లేకుండా పోయింది. అది టూరిజం పేరుతో టూరిజానికి పనికి రాకుండా చేసినటువంటి దుర్వినియోగం చేసి ఇంకా దాన్ని సర్దుకుంటే ఈ ప్రభుత్వం చేతగాక చేసుకోలేదు. ఎవరు వస్తారు అక్కడికి? రమ్మనండి వైఎస్ఆర్సీపీ వాళ్ళని, వచ్చేసి ప్రతి నెల అక్కడ తీసుకొని దాంట్లో ఉండేసి అద్దె కట్టమనండి. సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేశారు. ఇది ఒకటే కాదు, అనేక అంశాలు వెలుగు చూస్తా ఉన్నాయి కదా. ఏది ముట్టుకున్నా దాంట్లో కుంభకోణమే కదా. కాబట్టి డెఫినెట్ గా దీంట్లో విచారణ జరిపితే దొంగలు దొరుకుతారు. అలానే కాంట్రాక్టుల విషయంలో కూడా టెండర్ల ప్రక్రియ కూడా అశాస్త్రీయంగా జరిగింది అనేది కూడా ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా అసెంబ్లీలో చర్చించిన తర్వాత ఒక సమగ్రమైనటువంటి విచారణ సంస్థను వేసేసి విచారిస్తే ఆ టెండర్ల ప్రక్రియ సక్రమంగా జరిగిందా లేదా, నిబంధనల విరుద్ధం ఉన్నాయా, అన్ని అనుమతులు ఉన్నాయా లేవా, లేదంటే సుప్రీంకోర్టు లేదంటే గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆదేశాలకు లోబడి నిర్మాణాలు చేపట్టారా, లేకుంటే అంచనాలకు మించి వ్యయం ఎక్కువ ఖర్చు చేసినప్పుడు చట్టబద్ధంగా ఎక్కడి నుంచి ఏ సంస్థ నుంచి, అది టూరిజం నుంచి పెట్టారా, ప్రభుత్వం నుంచి తీశారా, వేరే సంస్థ నుంచి తీశారా, ఇవన్నీ కూడా వెలుగు చూస్తాయి.
వెలుగు చూసినప్పుడు డెఫినెట్ గా దీంట్లో బుక్ అవ్వక తప్పని పరిస్థితులు చాలా ఉత్పన్నమయ్యాయని వాస్తవం. రైట్ అండి. కాబట్టి ఈ రోజున ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ గారో లేకుంటే వాళ్ళ మంత్రులు ఎక్కడో కూర్చొని ఉమ్, ఏ పేపర్ల మీద చూసేసి చెప్పేదానికన్నా ప్రత్యక్షంగా చూస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని చెప్పేసి అని ప్రత్యక్షంగా వెళ్తే హర్షణీయం. ఉమ్, వాస్తవాలు వెలుగు చూసినాయి, దాన్ని కూడా వాళ్ళు ఏదో తీసుకెళ్లిపోయి సుత్తులు తీసుకొని కొట్టారంటే అది హాస్యాస్పదమైన పదం. ఎందుకంటే దాంట్లో వాస్తవాలు ఏంటో చెప్పాలి, ఉమ్, ఎందుకు నిర్మాణాలు చేపట్టాలి చెప్పాలి, ఎందుకు ఇలాగ ఈ పరిస్థితి ఉత్తమమైందో చెప్పాలి. ఇవన్నీ చెప్పకుండా ఏదో గుడ్డగాల్సి సింహాన్ని వేసినట్టుగా వాళ్లే బద్దలు కొట్టారు అందుకే పిల్లలు ఊడిపోయినాయి అంటే Right. హాస్యాస్పదమైన Yes, రామారావు గారు. అంశం. ఏదేమైనప్పుడు కూడాను డెఫినెట్ గా దీని మీద విచారణ జరిగితే దొంగలు దొరుకుతారు, రోజా లాంటి వాళ్ళు బుక్ అవుతారు, డెఫినెట్ గా వాళ్ళని ప్రాసిక్యూట్ చేయవలసిన పరిస్థితులు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. రైట్ రామారావు గారు. ఎస్ ఇక్కడ ఒక అంశం అండి సతీష్